హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ సమ్మర్ 2025 మన ముందుకు వచ్చేసింది. అండ్ ఈ సమ్మర్ 2025లో చాలా అంటే చాలా యానిమేస్ అయితే రిలీజ్ అవుతున్నాయి, విచ్ వాజ్ ద క్రేజియెస్ట్ థింగ్. బట్ దీంట్లో బిగ్గెస్ట్ క్రేజీ థింగ్ ఏంటంటే, సో ఎస్టర్డే అంటే జూలై 5న ఆల్మోస్ట్ 8 యానిమేస్ వరకు రిలీజ్ అయ్యాయి. అవి కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఈ యానిమేస్ అన్నిట్లో ఒక 4-5 యానిమేస్కి మంచి క్రేజ్ ఉంది. వాటన్నిటి రివ్యూ మనం మాట్లాడుకుందాం. బట్ ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే 3 యానిమేస్ రివ్యూస్ ఈ ఒక్క వీడియోలోనే పెడుతున్నా. 3 యానిమేస్ రివ్యూసా ఎందుకు బ్రో అని మీరు నన్ను అడగొచ్చు. సింపుల్. సో ఈ 3 యానిమేస్ చూసుకుంటే ఒకే స్టూడియో నుంచి వచ్చాయి. అండ్ ఆ స్టూడియోనే క్లవర్ వర్క్స్. అసలు ఈ క్లవర్ వర్క్స్ ఎలా డెలివరీ చేస్తున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఎవ్రీ సీజన్ 1 or 2 యానిమేస్ ఉండాల్సిందే. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ సమ్మర్లో 3 యానిమేస్. అండ్ అవి కూడా ఒకే రోజు జూలై 5న. అండ్ అవి కూడా క్రేజీని తోపు ఉంటాయి అన్నమాట యానిమేస్. అసలు ఎలా చేస్తున్నారా బాబు, నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఎనివే ఆ 3 యానిమేస్ ఏంటి అంటే, సో 1 ఇది చూసుకుంటే కొత్త యానిమే ఎస్టర్డేనే రిలీజ్ అయింది. అదే కావోరు హనా. అంటే చూసుకుంటే మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2. అంటే దీని గురించి చెప్పాలా, ఐ మీన్ ఈ సీజన్లో చూసుకుంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ యానిమే ఫ్యాన్స్ దృష్టిలో మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2. అండ్ ఆ తర్వాత రాస్కల్ డజ్ నాట్ డ్రీమ్ సిరీస్, సో బనిగా సెంపై సిరీస్లో కొత్త ఇన్స్టాల్మెంట్ అనమాట. అది చూసుకుంటే శాంటా క్లాస్. ఈ మూడిటికి ఉన్న హైప్ అంతా ఇంత కాదు. ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో ఈ 3 ఈజీలీ టాప్ 10లో ఉంటాయి హైప్ వైజ్గా చూసుకుంటే. అండ్ ఆ 3 కూడా సేమ్ స్టూడియో క్లవ్ వర్క్స్ నుంచి వచ్చాయి. అండ్ అవి కూడా ఎస్టర్డే జూలై 5న సేమ్ డేన రిలీజ్ అయ్యాయి. అండ్ ఆబ్వియస్లీ ఈ రోజు మనం కూడా ఆ స్పెషాలిటీని వాళ్ళు ఎలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు ఈ 3 యానిమేస్ని అలాగే స్పెషల్గా ట్రీట్ చేసి సింగిల్ వీడియోలో 3 యానిమేస్ రివ్యూస్ మాట్లాడుకోబోతున్నాం. ఎంత లెంత్ అయినా పర్లేదు. సో చెప్తున్నాను, వీడియో చాలా బాగుంటుంది. అండ్ అన్ని యానిమేస్ కూడా క్రేజీ ఉంటాయి. సో వీడియోని మిస్ అవ్వకండి. సోర్సెస్ మొత్తం కూడా మనం మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ యానిమేతో స్టార్ట్ చేద్దాం. కావోరు హనాతోటి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే కొత్త యానిమే అండ్ చాలా స్పెషల్గా ఉంటుంది యానిమే. చాలామందికి ఈజీగా నచ్చేస్తుంది. సో దీనికి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం, కొత్తది కదా. ఎంతైనా వారు రెండింటి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దీని గురించి ఫస్ట్ మాట్లాడదాం. సో కావోరు హనా ఇది చూసుకుంటే మాంగా నుంచి అయితే అడాప్ట్ చేశారనమాట. సో దీంట్లో సీజన్ 1లో అయితే టోటల్ 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయి 13 ఎపిసోడ్లు. అండ్ ఇదైతే ఎస్టర్డే జూలై 5న స్టార్ట్ అయింది. ఎవ్రీ వీక్ మీకు ఒక కొత్త ఎపిసోడ్ వస్తుంది. బట్ ఇది యాక్చువల్గా ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే. అంటే మీకు నెట్ఫ్లిక్స్లోనే దొరుకుతుంది, ఎక్కడా దొరకదు. బట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ చేసిన స్టూపిడిటీ థింగ్ ఇది చూసుకుంటే. లైక్ కావోరు హానాకి చాలా క్రేజ్ ఉంది యానిమేకి వరల్డ్ వైడ్గా, ఒక జపానే కాదు వరల్డ్ వైడ్గా. బట్ వాళ్ళు చేసే ట్రీటింగ్ వరస్ట్ థింగ్ అని చెప్పాలి. వరల్డ్ వైడ్గా ఎపిసోడ్ 1ని ఎస్టర్డే జూలై 5న రిలీజ్ చేస్తుంటే ఈ యానిమేకి క్రేజ్ హై లెవెల్లో ఉండేది. ఎవ్రీ వీక్ ట్రెండ్ అయ్యేది. అండ్ దీనికి ఇంకా క్రేజ్ అయితే పెరిగేది. బట్ అలాంటి ఛాన్సెస్ అన్నిటిని రూయిన్ చేసేసింది నెట్ఫ్లిక్స్ వరస్ట్ టైం టేబుల్ తోటి. సో ఇది చూసుకుంటే మనకి జపాన్లో ఎస్టర్డేనే జూలై 5న అయితే రిలీజ్ అయిపోయింది యాజ్ యూజువల్. బట్ వాళ్ళ వరస్ట్ థింగ్ ఏంటి, ఒక వీక్ డిలే చేస్తారు ఇంటర్నేషనల్గా చూసుకుంటే. సో జపాన్ తప్పించి మిగతా ఏషియన్ కంట్రీస్ అన్ని, అంటే మన ఇండియా, కొరియా, చైనా, సో ఇలా ఏషియన్ కంట్రీస్లో చూసుకుంటే నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సాటర్డే, ఇప్పుడు ఎస్టర్డే సాటర్డే కదా జూలై 5, అది ఫస్ట్. సో ఆ ఎపిసోడ్ 1 ఎస్టర్డే జపాన్లో రిలీజ్ అయింది కదా. బట్ అదే ఎపిసోడ్ 1 మనకి ఏషియా మొత్తం మిగతా ఏషియా కంట్రీస్లో నెక్స్ట్ వీక్ సాటర్డే అయితే రాబోతుంది. అండ్ ఇక మిగతా వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా, యూకే అటు చూసుకుంటే కష్టమే. అది చూసుకుంటే సెప్టెంబర్ అంట. సో ఇలాంటి వరస్ట్ టైం టేబుల్ పెట్టి కావోరు హనాకున్న పొటెన్షియాలిటీని నాశనం చేసి పెట్టేసింది నెట్ఫ్లిక్స్. దానికైతే నాకు ఎప్పటికి కోపం ఉంది వాళ్ళ మీద చూసుకుంటే. ఎవ్రీ టైం ఇంతే మంచి మంచి యానిమేస్ తీసుకొస్తారు, బట్ అన్నింటినీ నాశనం చేసి పెడతారు ఇలాంటి వరస్ట్ టైం టేబుల్ తోటి. దాన్ని మనం మార్చలేమనుకోండి. బట్ ఎనీవే నేనైతే ఎపిసోడ్ని ఆగలేక వాళ్ళు చేసింది తప్పు. సో కాబట్టి వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీక్ వరకు ఆగలేను కదా. యానిమేకి పెద్ద ఫ్యాన్ని, మాంగాకి అట్లీస్ట్ కావోరు హనాకి. సో యానిమే కోసం ఆగలేక మొత్తం ఎపిసోడ్ ఎతికి లాస్ట్కి కనిపెట్టేసి చూసేసాను అనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్. 10/10 ఎపిసోడ్. యాజ్ ఎ మాంగా ఫ్యాన్గా చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మాంగాతో పోలిస్తే నాకు ఇంకొక 2 times బెటర్ అనిపించింది. ఏది ఆర్ట్ వైజ్గా. అండ్ గుర్తుపెట్టుకోండి, కావోరు హనా మాంగాకి ఆర్ట్ ఎపిక్ అనమాట. దాని ఆర్ట్ అయితే హై లెవెల్ క్వాలిటీ ఉంటుంది. కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు దీని ప్రెమిస్ గురించి మాట్లాడుకుందాం. సో మన మెయిన్ హీరో రెంటారో అండ్ మెయిన్ హీరోయిన్ కావోరుకో. సో వీళ్ళిద్దరూ చూసుకుంటే హై స్కూలర్స్ అనమాట. అండ్ వాళ్ళిద్దరు స్కూల్స్ పక్క పక్కనే ఉంటాయి. క్రేజీ థింగ్. బట్ 2 డిఫరెంట్ వరల్డ్స్, అంటే అసలు విచిత్రమైన ప్రపంచాలు అనమాట. ఎలా అంటే, సో మన మెయిన్ హీరో చదివే స్కూల్ ఏదైతే ఉందో లో క్లాస్ చదివేది అన్నట్టుగా, అండ్ దాన్ని చూసుకుంటే చాలా తక్కువగా ట్రీట్ చేస్తారు ప్రపంచం అంతా. అండ్ ఆ స్కూల్కి కొంచెం చెడ్డ పేరే ఉండే.
అటువంటి స్కూల్‌లో చదువుతాడు. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే వాళ్ళ స్కూల్ పక్కనే ఇంకొక స్కూల్ ఉంటుంది. అండ్ అది ప్రెస్టీజియస్ స్కూల్. లోపల చదివే వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళుంటారు. అండ్ అక్కడ మన హీరోయిన్ చదువుతుంది. సో, వీళ్ళిద్దరూ చదివేది డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్. అసలు వీళ్ళిద్దరికీ అంటే లైక్ ఎలా అంటే ఆ స్కూల్‌లో మన హీరోని ఎవరినైతే రెంటారోని పక్కన ఉన్న స్కూల్ వాళ్ళు చాలా ఘోరంగా కూడా ట్రీట్ చేస్తారు. సో, అటువంటి స్కూల్‌లో హీరోయిన్ ఉంది. బట్ వీళ్ళిద్దరు లవ్‌లో ఎలా పడతారో, ఈ స్టోరీ ముందుకెలా వెళ్తుందో అని ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది యాక్చువల్‌గా రెగ్యులర్ ప్రెమైస్. మీకెక్కడ చూసినా గాని దొరుకుతుంది. సో, నేను స్పాయిల్ చేశా అనకండి. ఇది సింపుల్ ప్రెమైస్ మాత్రమే. అండ్ లెట్ మీ టెల్ యూ చెప్తున్నాను ఈ స్టోరీ అద్భుతంగా ఉంటుంది. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే సో, ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాడ్ మూమెంట్స్ ఎక్కువ పెట్టాలని చూస్తారు. బట్ దీంట్లో వాటికంటే ఎక్కువగా మధ్యలో ఉండే రొమాంటిక్ సీన్స్ అండ్ మంచి మంచి కామెడీ సీన్స్ ఎస్పెషల్లీ హోల్సమ్ సీన్స్ అబ్బా! ఎంత ఉంటాయంటే లైక్ ఫ్యాన్ అయిపోతారు భయ్యా ఈ యానిమేకే. ఆబ్వియస్లీ ఈ సీజన్‌లో మోస్ట్ రేటెడ్ యానిమేగా అయితే మారుతుంది ఇది. దాంట్లో డౌటే లేదు. నేను చెప్తున్నా కదా! ఈ సీజన్‌లో వచ్చిన యానిమేస్‌లో మోస్ట్ రేటెడ్ యానిమేగా ఈ కావోరు హనానే నిలుస్తుంది. ఎందుకంటే ఈ సీజన్ 1 ఇచ్చే కంటెంట్ ఆ రేంజ్‌లో ఉండబోతుంది. బట్ కావోరు హనాలో బెస్ట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ నుంచే స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం. ఎక్కడ స్టోరీ బిహైండ్ స్లోగా వెళ్ళిపోవడం అనేది ఉండదు. మీకు ఎపిసోడ్ 1 నుంచే ఈ స్టోరీకి పిచ్చ ఫ్యాన్స్ అయిపోతారు. ఎపిసోడ్ 1 నుంచే ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య డెవలప్‌మెంట్ అనేది హ్యూజ్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నాను. కావోరుకో మన మెయిన్ హీరోయిన్‌కి మీరందరూ ఫ్యాన్స్ అయిపోతారు. అండ్ హీరోయిన్‌కి అయితే ఫోటోలు ప్రొఫైల్‌లో పెట్టేసుకొని దండాలు పెట్టేస్తారు. అంత పిచ్చగా నచ్చేస్తుంది ఆ క్యారెక్టర్ చూసుకుంటే. అండ్ ఇంకొక వైపు హీరో మనోడిని చూస్తే అమ్మాయిలందరూ అయితే బయట అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతారు. మనం ఆ అబ్బాయిలం ఎలా అయితే హీరోయిన్ ఫ్యాన్ అవుతామో అమ్మాయిలంతా వాడికి ఫ్యాన్ అయిపోతారు. సో, ఆ రేంజ్‌లో ఉంటాయి క్యారెక్టర్స్ చూసుకుంటే. అండ్ అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్ ఉంటుంది భయ్యా యానిమే అయితే మాత్రం. సో, ఇప్పుడు ఎపిసోడ్ 1 ఎంత బాగా అడాప్ట్ చేశారంటే ఒకటే చెప్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ అడాప్టేషన్ ఆఫ్ ఆల్ టైమ్. ఇందాకల చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. సో, ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు మాంగా ఎంత బావుంటుందో, మాంగా ఎంత క్రేజీ లెవెల్‌లో వెళ్తుందో అదే రేంజ్‌లో అయితే ఉందన్నమాట. బాగా అడాప్ట్ చేశారు. నాకది బాగా నచ్చింది. ఈ చాప్టర్‌ని అడాప్ట్ చేసిన విధానం చూసుకుంటే యానిమేలో. సో, ఇక మనం వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే సో, వాయిస్ యాక్టింగ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్ భయ్యా. లైక్ మనకి ఎలా నేను మాంగా చదివేటప్పుడు మైండ్‌లో వాయిసెస్ ఎలా ఊహించుకున్నానో సో, అలాగే ఉన్నాయి ఎగ్జాక్ట్‌గా సేమ్ టు సేమ్. ఎక్కడ డిఫరెన్స్ లేదు. క్యారెక్టర్స్ అందరికీ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాయన్నమాట వాయిస్ యాక్టర్స్. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. జపనీస్ యాజ్ యూజువల్ చించేస్తారు. బై ద వే దీనికి తెలుగు డబ్బు లేదు. మాక్సిమం రాదు నెట్‌ఫ్లిక్స్ కాబట్టి. వస్తే గొప్పే బట్ రాదు. ఇక ఆ తర్వాత మనం మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి విచ్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కావోరు హనా లాంటి యానిమేస్‌కి మ్యూజిక్ ఎలా ఉండాలంటే చాలా సూతింగ్‌గా ఉండాలి. అక్కడక్కడ కొంచెం ఫన్నీ బిట్స్ రావాలి. సో, త్రూ ఔట్ ద యానిమే చూసేటప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి. మ్యూజిక్ ఉంటేనే హైలైట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఎపిసోడ్ 1లో ఉన్న మ్యూజిక్ ఏదైతే ఉందో ది బెస్ట్. ఎస్పెషల్లీ దీని మెయిన్ ఓఎస్టీ ఉంటుంది. అబ్బా! అదిరిపోయింది భయ్యా ఎపిసోడ్ 1లో మ్యూజిక్ మాత్రం టాప్ టైర్ అంతే. ఆ మ్యూజిక్కే నిలబెట్టింది కొన్ని సీన్స్‌ని. ఆల్రెడీ యానిమే తోపు లెవెల్‌లో యానిమేషన్ చేశారు. యానిమేషన్ క్వాలిటీ సినిమా లెవెల్‌లో ఉందని హ్యాపీగా ఫీల్ అవుతుంటే దానికి తగ్గట్టుగా మ్యూజిక్ రావడం అది ఇంకా 10 టైమ్స్ సీన్స్‌ని బెటర్ చేయడం విచ్ వాజ్ ఎపిక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఓపెనింగ్ అండ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో, దీని ఓపెనింగ్ చూసుకుంటే మన టత్సుయా కిటాని అయితే చేశాడనమాట. ఓపెనింగ్ సాంగ్ పేరు వచ్చేసరికి యువర్ గేజ్ క్రెపిస్కలర్ అనమాట. సో, టత్సుయా కిటాని నుంచి సాంగ్ వస్తుందంటే అబ్సల్యూట్‌లీ బ్యాంగర్ ఉండబోతుంది. ఆ సాంగ్‌కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంత బావుంటుందనుకోండి. బట్ విజువల్స్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి భయ్యా. సాంగ్‌కి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశారు విజువల్స్. అండ్ విజువల్స్ టాప్ టైర్ ఉన్నాయి. నాకిది చూసుకుంటే జుజుత్సు కైసెన్ సీజన్ 2లో ఫస్ట్ ఎండింగ్ ఉంది కదా! సో, ఆ టైప్ ఆఫ్ విజువల్స్ అయితే కనిపించాయి. ఇక్కడ చూసుకుంటే ఐ థింక్ సేమ్ పర్సనే విజువల్ యానిమేషన్ చేశాడనుకుంటా. అదిరిపోయింది విజువల్స్. ఎస్పెషల్లీ ఆ ఓపెనింగ్ అబ్బా! బ్రహ్మాండంగా అనిపించింది. ఎందుకంటే సాంగ్‌ని పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేస్తూ అండ్ దాన్ని డిజైన్ చేసిన విధానం ఎస్పెషల్లీ విజువల్స్‌లో ఉండే ఆర్ట్ యానిమేకి సిమిలర్‌గానే ఉంటుంది. అండ్ అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే విజువల్స్‌ని సో, సెకండ్ హాఫ్ ఆఫ్ ద విజువల్స్‌లో మన హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు విచ్ వాజ్ ఎపిక్ అనమాట. ఆ షార్ట్స్ అన్నీ భలే ఉంటాయి. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే 'హరే నోహిని' బై ఉషిరే. సో, దీని గురించి చెప్పాలంటే బాబోయ్! ఆ సాంగ్ ఏంటి భయ్ అంత బావుంది. అండ్ ఆ విజువల్స్ ఏంటి మాస్టర్ పీస్ అంతే. ఈ సీజన్‌లో సో ఫార్ నేను ఒక 5, 6 యానిమేస్ చూశాను. అండ్ వీటన్నిటిలో బెస్ట్ ఎండింగ్ చెప్తున్నాను. బెస్ట్ ఎండింగ్ సో ఫార్ వచ్చేసరికి దీనికే ఇచ్చేస్తా. ఇంతకుముందు 'డనడన్' సీజన్ 2 రివ్యూలో చెప్పినప్పుడు అది తోపుందని చెప్పాను. అండ్ ఆ తర్వాత 'కాల్ ఆఫ్ ద రెడ్' సీజన్ 2 ఎండింగ్ తోపుంది. బట్ ఇవన్నీ పనికిరావన్నమాట. ఈ పర్టిక్యులర్ ఎండింగ్ ఈజ్ ద బెస్ట్ ఎండింగ్ సో ఫార్ ఈ సీజన్‌లో వచ్చిన వాటిల్లో.
సో అబ్జల్యూట్లీ బ్యూటిఫుల్ ఉంది విజువల్స్ వైజ్గా, సాంగ్ వైజ్గా. దిస్ ఈస్ ద బెస్ట్ ఎండింగ్ అంతే సో ఫార్. సో ఇదనమాట కావోరు హనా ఎపిసోడ్ 1 గురించి నేను చెప్పాలనుకున్నది. దీన్ని డీటెయిల్గా చెప్తే చాలా స్పాయిలర్స్ అయిపోతాయి మాంగా అంతా, అందుకే చెప్పలేకపోతున్నాను. ఈ కావోరు హనా ఎపిసోడ్ 1 రివ్యూ అండ్ ఇంతటితోటి ఎండ్ చేసేద్దాం. సో కావోరు హనా చూసుంటే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలపండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం బన్నీ గర్ల్ సెంపై సీజన్ 2, అదే రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్. సో ఇది చూసుకుంటే మనకి ఎపిసోడ్ 1 ఆల్రెడీ ఎస్టర్డేనే రిలీజ్ అయింది. మనకి ఇండియాలో చూసుకుంటే ఇది క్రంచీ రోల్లో అవైలబుల్ ఉంది. ఆన్ టైమే క్రంచీ రోల్లో రిలీజ్ అయిపోయిందనమాట. సో చూడాలనుకుంటే చూసేయండి. బై ది వే ఇది చూసే ముందు ఏమేమి చూడాలంటే ఫ్యాన్స్ అందరికీ తెలుసు, దీన్ని చూసుకుంటే ఆల్రెడీ సీజన్ 1 ఒకటి వచ్చింది, తర్వాత 2 మూవీస్ కూడా వచ్చాయని చెప్పి మొత్తం చూడాల్సిందే. ఇవన్నీ చూసిన తర్వాతే మీకు ఈ స్టోరీ అయితే అర్థమవుతుంది సీజన్ 2లో ఉండేది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా కూడా ఈ బన్నీ గర్ల్ సెంపై సిరీస్లో ఏ ఎపిసోడ్లో కానీ ఏ మూవీలో కానీ ప్రీవియస్గా జరిగిన ఈవెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తొక్క తోలుగుడ్డి ఏం ఉండదు. డైరెక్ట్గా పాయింట్లోకి దిగిపోతారు. సో కాబట్టి మీరు అన్నీ ఫాలో అవుతూనే ఉంటేనే ప్రాపర్గా స్టోరీని అర్థం చేసుకోగలరు. అంటే చెప్తున్నాను, ఈ ఎపిసోడ్ 1 అబ్జల్యూట్లీ బ్యూటిఫుల్. వన్స్ అగైన్ నాకు ఎప్పటికీ అర్థం కాదు ఏంటంటే క్లవర్ వర్క్స్, హౌ యూ డిడ్ ఇట్ 3 యానిమేస్, అది కూడా 3 ఆ రేంజ్లో అడాప్ట్ చేయడం. బట్ ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటే రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ సెంపై ఏదైతే ఉందో ఈ సిరీస్ సింపుల్గా ఉంటుంది యానిమేషన్ స్టైల్లో. సో దీనికి పెద్ద కష్టం అయితే ఉండదు. అండ్ అక్కడ చూసుకుంటే సేమ్ టీమే, లైక్ క్లవర్ వర్క్స్లో ఫస్ట్ నుంచి పనిచేసే టీం ఏదైతే ఉందో సీజన్ 1 కాడి నుంచి అంటే 2019 నుంచి ఇప్పటికీ కూడా చూసుకుంటే ఈ సిరీస్ మీద సేమ్ టీమే వర్క్ చేస్తుంది. సో అందుకే ఆ ఎడ్జ్ ఎక్కడా పోలేదు. మీకు బన్నీ గర్ల్ సెంపై సిరీస్ ఎప్పుడు ఎలా కనిపిస్తుందో అంతే బాగా కనిపించింది. యానిమేషన్ వైజ్ అయితే ఇట్ లుకింగ్ సో గుడ్. సో సేమ్ టు సేమ్ సిమిలర్ ఉంది ప్రీవియస్ వాడితో కంపేర్ చేస్తే. ఇన్ఫ్యాక్ట్ కొన్ని షార్ట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట మన హీరో మధ్య హీరోయిన్ మధ్య సీన్స్. సో అవైతే చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ హీరోయిన్ షార్ట్స్. సో హీరోయిన్ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక షార్ట్ ఉంటుంది, అబ్బా అద్భుతం. యానిమేషన్ అయితే అదిరిపోయింది ఆ షార్ట్స్లో. సో ఓవరాల్గా సేమ్ టైప్ ఆఫ్ యానిమేషన్ తోటి దిగారు. సో ఎక్కడా తగ్గలేదు క్వాలిటీ వైజ్గా, ఇట్ లుక్స్ సో గుడ్. బట్ ఎపిసోడ్ పేసింగ్ విషయానికి వెళ్ళిపోతే విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్ ఐ థింక్. ఎందుకంటే లైక్ మనకి చెప్పాను కదా, వాళ్ళు ఎక్కడ కూడా రీక్యాప్లు గీప్యాక్లు ఉండవు. సో ఎపిసోడ్ స్టార్ట్ అవడమే కన్వర్జేషన్ తోటి స్టార్ట్ అవుతుంది, విచ్ వాజ్ ఏ బన్నీ గర్ల్ సెంపై సిరీస్ యొక్క స్పెషాలిటీ. సో స్టార్టింగే ఒక కన్వర్జేషన్తో స్టార్ట్ అవుతుంది, అలాగ వెళ్ళిపోతుంది, ఎండ్ అవ్వడం కూడా అలాగే ఎండ్ అవుతుంది. సో ఆ ఫార్మాట్ ఎక్కడ కోల్పోలేదు, బెస్ట్ వేలో ప్రజెంట్ చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యాజ్ ఎ ఫ్యాన్గా నాకు కోరుకుండేది ఇదే, బన్నీ గర్ల్ సెంపై యొక్క స్టైల్ పోకూడదు. ఆ స్టైల్ పోతే ఆ సిరీస్ యొక్క ఆ సోల్ లాస్ట్ అయిపోతుంది. బట్ అదైతే పోకుండా స్టూడియో చాలా కేర్ తీసుకొని ఎస్పెషల్లీ టీంకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి, బెస్ట్ వేలు అయితే ప్రజెంట్ చేశారనమాట. సో మీరు ఎప్పటికీ అనుకోవచ్చు ఎందుకు బ్రో ప్రెమేస్ చెప్పట్లేదని చెప్పి. నేను చెప్పను, ఈ సిరీస్ యొక్క ప్రెమేస్ చెప్తే మొత్తం స్పాయిల్ చేసిన అవుతాను మీకు. సో కాబట్టి ఒకటే చెప్తున్నాడు, బన్నీ గర్ల్ సెంపై యానిమేని వెళ్ళి చూడండి. ఈ సిరీస్ని ఎవడు చెప్పినా వినకండి వాడి గురించి, ఎందుకంటే వాడు స్పాయిల్ చేస్తే మీరు బెస్ట్ పార్ట్ని మిస్ అవుతారు. సో డైరెక్ట్గా సిరీస్లోకి అయితే దిగిపోండి, మీకు బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఈ శాంటా క్లాస్ ఎడిషన్లో కూడా మీకు బెస్ట్ వేలో అయితే యానిమేట్ చేశారనమాట. యానిమేషన్ గురించి ప్రాబ్లమే లేదు. బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే వాయిస్ యాక్టింగ్ భయ్యా. సో సేమ్ క్యాస్టింగ్ అంతా దిగిపోయారు ప్రీవియస్ సీజన్స్లో వర్క్ చేసిన వాళ్ళే. అండ్ వాయిస్ యాక్టింగ్ వన్స్ అగైన్ అదిరిచ్చేశారు. సో ఎందుకంటే చెప్తున్నాను బెస్ట్ థింగ్ అది. ఇక్కడ మెయిన్లీ ఈ రాస్కల్ డజన్ ఆఫ్ డ్రీమ్ సిరీస్లో చూసుకుంటే మీకు హెవీగా డైలాగ్స్ అయితే ఉంటాయి. సో డైలాగ్స్ అది కూడా చూసుకుంటే వినడానికి బాగుండాలి. సో ఎవ్రీ సీజన్ మనకు అంత బాగా అడాప్ట్ చేశారు. వాయిస్ యాక్టర్స్ ఎస్పెషల్లీ సోల్ పెట్టి పనిచేస్తున్నారు, అందుకే మనకు అంత బాగా అనిపిస్తుంది. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ కూడా అదే రేంజ్లో చేశారు, ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. వాయిస్ యాక్టింగ్ ఇస్ అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్. బట్ ఇక్కడ చూసుకుంటే నాకు ఒక లైక్ చిన్న ప్రాబ్లం కలిగింది, అదే మ్యూజిక్ వైజ్లో చూసుకుంటే. సో మ్యూజిక్ త్రూ అవుట్ ద ఎపిసోడ్ కూడా మీకు మ్యూజిక్ కొన్ని సీన్స్లో పెట్టుంటే బాగుండి అనిపించింది, బట్ వాళ్ళు పెట్టలేదు. సో సింపుల్గా ఎప్పట్లాగే వెళ్ళిపోయారు. ఐ నో ఇది దీని యొక్క సిరీస్ స్టైల్ అని చెప్పి, బట్ స్టిల్ ఈ సిరీస్లో మంచి మూమెంట్స్లో మ్యూజిక్ అనేది చాలా హార్డ్గా హిట్ అవుతుందన్నమాట. బట్ అది ఇక్కడ మిస్ అయింది. 2-3 సీన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ చెప్పాను కదా వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ అని చెప్పి, అక్కడ వాళ్ళు మెయిన్ థీమ్ని పెట్టుంటే అదిరిపోయేది అనిపించింది. బట్ స్టిల్ చూద్దాం, ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అయితే మ్యూజిక్ డెఫినెట్లీ వాళ్ళు హార్డ్గా అయితే పెడతారు, దాంట్లో డౌటే లేదు. అందుకే ఓపెనింగ్ అండ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే సో 2 రివీల్ అయిపోయాయి. ఓపెనింగ్ చూసుకుంటే ఓపెనింగ్ విజువల్స్ వైజ్గా అయితే మాస్టర్ పీస్ అనమాట. దీంట్లో ఉండే విజువల్స్ ఎస్పెషల్లీ పిఓవి షార్ట్స్ అండ్ కెమెరా యాంగిల్ని వాళ్ళు యూజ్ చేసిన విధానం, సినిమాటోగ్రఫీని చూపించిన విధానం బాబా అదిరిపోయే. ఓపెనింగ్ విజువల్స్ 10/10 అంతే. బట్ ఇక్కడ ఓపెనింగ్ సాంగ్ గురించి మాట్లాడుకుంటే సాంగ్ కూడా బాగుంది.
అండ్ ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్కి సెట్ అయింది విజువల్స్కి, బట్ విజువల్స్ సుపీరియర్ అనమాట సాంగ్తో పోలిస్తే. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే విచ్ వాజ్ ఐ థింక్ నేను సీజన్ 1 ఎండింగ్ పెట్టుంటే బాగుండు అనుకున్నాను. బికాస్ బన్నీ గర్ల్స్ ఎంపైర్ సీజన్ 1 ఎండింగ్ ఈజ్ మాస్టర్ పీస్ అండ్ అది చాలా పాపులర్. సో వాయిస్ యాక్టర్స్ అందరం కలిసి పాడి అది అబ్బో అప్పట్లో తెగ ట్రెండ్ అయిపోయింది. సో అదే ఉంచుతారేమో అని ఎంతో కోరుకున్నా, బట్ నో, ఎండింగ్ మారిపోయింది. డిఫరెంట్ సాంగ్, డిఫరెంట్ విజువల్స్ అది కూడా బాగానే ఉన్నాయి, బట్ ఆ సాంగ్ మాస్టర్ పీస్ ఆ రేంజ్ అయితే ఉండదన్నమాట. సో ఇక ఇప్పుడు మనం ఫైనల్లీ వెర్డిక్ట్ ఏంటంటే, సో బన్నీ గర్ల్స్ ఎంపైర్ సీజన్ 2 ఏదైతే ఉందో ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్ అనమాట. బట్ సీజన్ 1 చూసి డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మీకు ఏం అర్థం కాదు. సో సీజన్ 1 తర్వాత 2 మూవీస్ కూడా ఉన్నాయి. ఆ 2 కాదు 3 మూవీస్ ఉన్నాయి. 3 మూవీస్ చూడాలి. ఆ 3 చూస్తేనే మీకు ఇప్పుడు ఈ సీజన్ 2 అనేది అర్థమవుతుంది. సో వన్ థింగ్ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్. వెళ్ళిపోయి వెంటనే చూడండి. ఇట్స్ బ్యాక్, సేమ్ రేంజ్లో ఉంది, ఎక్కడ మిస్ అవ్వలేదు ఈ కొత్త సీజన్ యొక్క ఎపిసోడ్ 1. సో ఇక ఎంతటితోటి బన్నీ గర్ల్స్ ఎంపైర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్లీ మై డ్రెస్అప్ డార్లింగ్ సీజన్ 2 మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో సీజన్ 2 ఎపిసోడ్ 1 గురించి ఒకటి చెప్పాలంటే, స్టూడియో క్లవర్ వర్క్స్ గోస్ ఆల్ అవుట్ ఐస్. సో వాళ్ళకి తెలుసు ఈ సిరీస్ ఏదైతే ఉందో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిరీస్ అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే వాళ్ళ యానిమేషన్ అయితే చించి పడేశారు. ఎస్పెషల్లీ ఓపెనింగ్ సీక్వెన్స్. నేను సర్ప్రైజ్ అయిపోయాను, నేను ఏం చూస్తున్నాను కొంతసేపు అని చెప్పి. అసలు ఇది ఈ యానిమేనా అనిపించింది. మీరు కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. సో స్టార్టింగ్ సీక్వెన్స్ చూసుకుంటే డిఫరెంట్ ఆర్ట్ స్టైల్ తోటి డిఫరెంట్ షోని అయితే చూపిస్తారు. ఏది మన హీరోయిన్ నెక్స్ట్ కాస్ప్లే వేయడానికి అయితే ఒక క్యారెక్టర్ చెప్తుంది. సో ఆ క్యారెక్టర్ ఉండే సిరీస్ని అయితే మనోడు హీరో ఫోన్లో చూస్తూ ఉంటాడు. సో అక్కడ ఆ సీక్వెన్స్ ఏదైతే స్టార్ట్ అయిన విధానం ఉందో ఎపిసోడ్ 1 మైండ్ బ్లో అయిపోయింది. అబ్బా ఆ సీక్వెన్స్ ఏంటి భయ్యా, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అదిరిపోయింది తెలుసా ఎపిసోడ్ 1 సీక్వెన్స్. అండ్ ఆ తర్వాత మోషనే, మొత్తం మోషనే ఇది చూసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏది కావరు అన్న ఎపిసోడ్ 1 ఇదే రేంజ్ ఉంది, బట్ దాంట్లో చూసుకుంటే కొన్ని స్టిల్ ఫ్రేమ్స్ ఉన్నాయని చెప్పారు 2-3, బట్ ఇక్కడ అవి కూడా లేవు. ఏంటి బై ఎపిసోడ్ మొత్తం మోషనే, నాన్ స్టాప్ కదులుతూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది, స్టోరీ ముందుకెళ్తూనే ఉంటుంది, గ్యాప్ ఉండదు. బా 10/10 అనేది చిన్న ఓడు చించి పడేశారు మై డ్రెస్అప్ డార్లింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 చూసుకుంటే. చెప్తున్నాను, యానిమేషన్ వైజ్గా అయితే ఇది మాస్టర్ పీస్. ఎందుకంటే స్టార్టింగ్ సీక్వెన్స్ అదిరిపోతుంది, తర్వాత గ్యాప్ ఉండదు, ఎపిసోడ్ మోషన్ మీద కదులుతూనే ఉంటుంది. నాకు ఇప్పటికి అర్థం కాలేదు, క్లవర్ వర్క్స్ హౌ యూ డిడ్ ఇట్. 3 యానిమేస్ని ఈ రేంజ్ మోషన్ క్రియేట్ చేయడం అంటే విచ్ వాజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. దే డిడ్ ఏ అబ్సల్యూట్ మాస్టర్ పీస్ థింగ్ అనమాట. బట్ నేను కోరుకుండేది ఒకటే, ఈ సిరీస్ 3టిని నాశనం చేయకుండా ఇదే రేంజ్లో మెయింటైన్ చేయాలని చెప్పి. అందుకే దీని ఎపిసోడ్ 1 అడాప్టేషన్ విషయానికి వెళ్ళిపోతే, సో మాంగా ఆల్రెడీ చదివాను కాబట్టి చెప్తున్నాను, నేను మాంగా కంటే ఇది 10 times బెటర్ అని చెప్తాను. ఆర్ట్ వైజ్గా కావచ్చు, అండ్ దీంట్లో ఫన్ వైజ్గా కావచ్చు, కామెడీ స్టైల్ వైజ్గా కావచ్చు. ఎందుకంటే దీంట్లో చూసుకుంటే ఎక్కువగా కామెడీ స్టైల్ ఉంటుంది, అండ్ ఎక్కువగా సబ్టిల్ సీన్స్ అయితే ఉంటాయి. అంటే కామెడీ సీన్సే జనరేట్ చేస్తారు డైలాగ్స్ కంటే. సో అటువంటి సీన్స్ని ఎలా అడాప్ట్ చేస్తారు అనుకున్నాను, బట్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. నాకు ఎప్పటికి అర్థం కాలేదు సీజన్ 1 డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అయినా ఇది చేసింది. ఎందుకంటే సీజన్ 1లో ఈ రేంజ్ సబ్టిల్ సీన్స్ లేవు. ఇక్కడ చూసుకుంటే దే నైల్డ్ ఇట్. ఎపిసోడ్ త్రూ ఆఫ్ ద ఎపిసోడ్ అలాంటి సీన్స్ బోర్డ్ అని పేలుతాయి. అట్ ద సేమ్ టైము త్రూ ఆఫ్ ద ఎపిసోడ్ యానిమేషన్ ఎక్కడా తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. అండ్ దీంట్లో కామెడీ సీన్స్, వాళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ సీన్స్, బా అబ్సల్యూట్ బ్యూటీ భయ్యా. ఎపిసోడ్ 1 ఈజ్ మాస్టర్ పీస్ అంతే. బట్ మై డ్రెస్అప్ డార్లింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 చూసుకుంటే, సో ఇక దీని యొక్క ప్రిమైస్ డీటెయిల్స్ విషయానికి పైదివే వెయిట్. బన్నీ గర్ల్స్ ఎంపైర్ది ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని నేను మీకు చెప్పలేదు కదా. సో దాంట్లో చూసుకుంటే సీజన్లో చూసుకుంటే 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, సేమ్ కావరు అలాగే. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి మై డ్రెస్అప్ డార్లింగ్ సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది కూడా ఎస్టర్డేనే స్టార్ట్ అయిపోయింది స్టూడియో క్లవర్ వర్క్స్ నుంచే. అండ్ ఇది చూసుకుంటే మనకి ఇండియాలో క్రంచీరోల్ అవైలబుల్లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. తెలుగు డబ్ ఆల్రెడీ సీజన్ 2 కన్ఫర్మ్ అయిపోయింది, బట్ ఇప్పుడైతే రిలీజ్ కాలేదు ఇంకా. నాకు తెలిసిన తర్వాత కొంచెం టైం తీసుకొని రిలీజ్ చేస్తారు. సేమ్ 2-3 weeks అయితే తీసుకుంటారు దీనికి కూడా, ఏది డనడా సీజన్ 2 లాగే. సో తొందరలో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ అవి డీటెయిల్స్. సో ఇప్పుడు మనం యాజ్ ఐ సెడ్ ఎపిసోడ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ మాస్టర్ పీస్ అనమాట. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే, నేనైతే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే, వాయిస్ యాక్టింగ్ సేమ్ క్యాస్ట్ మొత్తం దిగిపోయారనమాట. ఎక్కడ డిఫరెన్స్ అయితే లేదు, చించి పడేశారు వాయిస్ యాక్టింగ్ ప్రతి ఒక్కరు. అబ్సల్యూట్లీ తోపు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎక్కువ సీజన్లో చూసుకుంటే గోజో కూడా బాగా ఎక్స్ప్రెసివ్ ఉంటాడు ఈ సీజన్లో, సీజన్ 2లో.
అండ్ మనోడికి కూడా వాయిస్ యాక్టర్ చాలా బాగా మాడ్యులేషన్ అయితే చేశాడు. అండ్ ఇక మన మెయిన్ క్యారెక్టర్ గురించి చెప్పాలా, తను ఎప్పుడు కూడా యాక్టివే అండ్ దానికి తగ్గట్టుగానే వాయిస్ యాక్టింగ్ ఈజ్ బ్యాక్. సో సేమ్ మనకి ఎక్కడ కూడా తగ్గలేదు, చాలా బాగుంది. బట్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ భయో. చెప్పాను కదా సీజన్ 2లో చూసుకుంటే చాలా ఎక్కువ సబ్టల్ సీన్స్ ఉంటాయి, కామెడీని డిఫరెంట్గా జనరేట్ చేసేవని. దానికి తగ్గట్టుగా మ్యూజిక్ లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. అండ్ దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ అయితే అదిరిపోయింది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అబ్బా చాలా మంచి కామెడీ మ్యూజిక్ అయితే ఉంది అండ్ మంచి మంచి హోల్సమ్ మ్యూజిక్. సో ఓవరాల్గా దే డిడ్ ఏ గ్రేట్ జాబ్ మ్యూజిషియన్ కూడా చూసుకుంటే. ఇక ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ 2 రివీల్ అయిపోయాయి. ఓపెనింగ్ చూసుకుంటే విజువల్ వైజ్గా అయితే ఇది మాస్టర్ పీస్ అనమాట. సాంగ్ కూడా చూసుకుంటే కొంచెం ఎలా ఉంటుందంటే అమ్మాయి సింగర్ అండ్ కొంచెం కామెడీగా లైక్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి, మీరు చూసుంటే అర్థమయ్యేది. సో ఆ టైప్లో ఉందన్నమాట ఓపెనింగ్. సాంగ్లు చూసుకుంటే మనం అలవాటు పడాలి సాంగ్ ఎక్కాలంటే. బట్ వన్స్ అలవాటు పడ్డ తర్వాత దీన్ని లూప్లో వింటారు, ఎస్పెషల్లీ యానిమే హార్డ్ కోర్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది ఇది. అండ్ ఇక ఓపెనింగ్ విజువల్స్ యాజ్ ఎ సెడ్ మాస్టర్ పీస్. సాంగ్కి తగ్గట్టుగా సెట్ చేయడమే కాకుండా ఆ విజువల్స్లో ఉండే క్వాలిటీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, అదిరిపోయిందనమాట. ఎస్పెషల్లీ డైరెక్షన్ అయితే ఈజ్ మాస్టర్ పీస్. సో ఇక ఎండింగ్ కూడా చూసుకుంటే అదే రేంజ్లో ఉంది. ఎండింగ్ సాంగ్ కూడా బాగుంది, ఎండింగ్ విజువల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు. సో ఇది కూడా అబ్జల్యూట్లీ 10/10 ఎపిసోడ్స్. సో క్లవర్ వర్క్స్ 3 యానిమేస్ తోటి వచ్చింది, అది కూడా సేమ్ డే వచ్చింది. 3 యానిమేస్ కూడా 10/10 ఎపిసోడ్ వన్స్ అయితే రివీల్ చేశారనమాట. వాళ్ళు ఎక్కడా కూడా తగ్గలేదు ఈసారి చూసుకుంటే. సో నేను ఒకటే చెప్తాను, డోంట్ మిస్ అయ్యారంటే మీరే రిగ్రెట్ అవుతారు. తర్వాత 3 యానిమేస్ అదిరిపోతాయి. సో వెళ్ళిపోయి చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ వీడియోస్ కూడా రివ్యూసే ఉంటాయి, చాలా ఉన్నాయి రివ్యూస్ చేయాలి. అండ్ న్యూసెస్ కూడా యానిమే ఎక్స్పోలో చాలా రివ్యూ అయ్యి మాట్లాడుకుందాం అన్నిటి గురించి. బై.